ప్రభునామం స్తోత్రములు. SRK ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనం చెల్లించున్నా. గడిచిన కాలంలో మనము ధవళ సింహాసనపు తీర్పును గూర్చి, జీవ గ్రంథమును గూర్చి, జీవ గ్రంథంలో లిఖింపబడని వారిని గూర్చి, అదే విధంగా సాతానుకు అతని దూతలకు కలిగే తీర్పును గురించి తెలుసుకున్నాము. ఈ రోజు జీవ గ్రంథంలో లిఖింపబడిన వారిని గూర్చి, వారికి కలగబోయే బహుమానం గురించి తెలుసుకోబోతున్నాము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ అధ్యాయం అంతటిలో నూతనమైన యెరూషలేము అన్న దాని గురించి వ్రాయబడి ఉన్నది. ఈ నూతనమైన యెరూషలేము అన్నది పరలోకం నుంచి దిగివచ్చుట, దానికి కలిగిన ప్రత్యేకతలు అవన్నీ లిఖింపబడి ఉన్నవి. ఇది కట్టబడిన విధానము, దీనిలో కలిగిన ప్రకాశము, మూత్యములు, వీటన్నిటి గురించి వివరింపబడింది. వీటన్నిటిని బట్టి ఈ పట్టణములకు గల ఘనత లేక ఈ పట్టణం ఎంత ఘనమైనది అన్న దానిని వివరించుతున్నవి. ఇప్పుడు ఆ 21వ అధ్యాయం ఒకసారి చదివినట్లయితే ఇక్కడ ఈ నూతనమైన యెరూషలేము గురించి ఈ విధంగా రాయబడి ఉన్నది. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమిని గతించిపోయాను, సముద్రము ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ మహాపట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చి చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణము ఇకను ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను. ఈ విధంగా వర్ణిస్తూ కిందన 6వ వచనం అంటాడు, దప్పిగొనిన వారికి జీవజలమును ఉచితముగా త్రాగలుగుతును అంటూ దీనిని జయించువారు మాత్రమే స్వతంత్రించుకుంటారు అని ఇక్కడ రాసి ఉన్నాడు. ఇక్కడ ప్రధానమైన అంశం ఏమిటంటే నూతనమైన యెరూషలేము పట్టణము. ఈ నూతనమైన యెరూషలేము పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన వధువు వలె దిగి వచ్చుచున్నట్లు చెప్పబడి ఉంది. గమనించండి, 19వ అధ్యాయంలో కూడా గొర్రె పిల్ల కొరకు సిద్ధపడిన వధువు అని చెప్పబడింది. అక్కడ దేవునికి సంఘమును గురించి వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఈ 21వ అధ్యాయంలో ఆ సంఘము కొరకు సిద్ధపరిచిన రాజ్యమును నూతనమైన యెరూషలేము అని చెప్పటం మనకి కనిపిస్తుంది. దీనిని బట్టి ఈ రాజ్యము పరిశుద్ధుల కొరకు నిర్ణయింపబడింది. ఈ రాజ్యము దేవుని యొద్ద నుంచి దిగి వస్తున్నట్లు ఇక్కడ చెప్పబడి ఉన్నది. అంటే పరలోకము నుంచి ఇది దిగి వచ్చుచున్నది. దీనిలో ఏడ్పు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు. మనుషులు లోకంలో అనుభవించిన ఎటువంటి విధమైన సంగతులు ఉండవు అని ఈ విధముగా నూతన యెరూషలేము గురించి వివరింపబడి ఉన్నది. అయితే ఈ నూతనమైన యెరూషలేము గురించిన వర్ణన 7 తెగుళ్లను పట్టుకొని ఉన్న దూతలలో ఒక దూత చెప్తున్నట్టు 9వ వచనంలో రాసి ఉన్నాడు. దీనిని బట్టి ఇది యోహాను చూచినప్పటికీ భవిష్యత్తులో జరగబోయే విషయము. ఇది అలంకరింపబడి దిగి వచ్చుచున్నది. దీనిలో దేవుని యొక్క వెలుగు దగ్గదగ్గ మెరుగుచున్నట్లు రాయబడి ఉన్నది. దేవుడే దీనికి వెలుగై ఉన్నాడనియు, దేవుని యొక్క సన్నిధి ఇక్కడ దీపముగాను ఆలయముగా ఉన్నట్లు చెప్పబడి ఉన్నది. అంతేకాదు, ఈ పట్టణము చుట్టూ ఎత్తైన గోడ కట్టబడి ఉన్నది. అదే విధముగా పట్టణములకు నలువైపులా గుమ్మములు ఉన్నట్లు ఈ పట్టణం గురించి రాయబడి ఉన్నది. ఈ గుమ్మముల మీద ఇశ్రాయేలీయుల 12 గోత్రములు పేర్లు రాయబడి ఉన్నవి. అదే విధముగా ప్రతి గుమ్మం యొద్ద ఒక దేవదూత చొప్పున 12 గుమ్మముల యొద్ద 12 మంది దేవదూతలకు ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తున్నది. ఈ పట్టణం యొక్క కట్టడను గురించి చూసినట్లయితే అది అమూల్యమైన రత్నముల చేత కట్టబడి ఉన్నది. దగ్గదగ్గ మెరుగుచున్న మేలిమి బంగారు వీధులు అక్కడ కనబడుచున్నవి. ఈ విధంగా వివరిస్తూ ఆ పట్టణము కట్టబడిన రీతిని, పట్టణంలో వాడబడిన రత్నములను గురించి ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఇదంతా మనం గమనించినట్లయితే ఈ నూతనమైన యెరూషలేము పట్టణం అన్నది సిద్ధపడిన వధువు వలె దిగి వచ్చుచున్నది. దీనిని మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ వర్ణింపబడిన దానిని బట్టి, దానిలో దేవుని యొక్క సహవాసమును బట్టి, అక్కడ ఉన్న దేవుని నడిపింపును బట్టి ఇది పరలోకమును పోలి ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ నిజమునకు ఇది పరలోకము కాదు. పరలోకములో దేవుని యొక్క ఆలయం ఉంటుంది, కానీ ఇక్కడ దేవుని యొక్క ఆలయం ఉన్నట్టు కనిపించలేదు. గొర్రె పిల్లయే దానికి ఆలయము అని చెప్పబడిన దాన్ని బట్టి ఇది పరిశుద్ధుల కొరకు ఏర్పరచబడిన నూతన యెరూషలేము పట్టణము. దిగివచ్చుచున్న ఈ పట్టణములో అప్పటి వరకు ఎవరు ప్రవేశించి ఉండలేదు. ఇంకా ఆ పట్టణంలోకి జరువులు రావాల్సి ఉన్నది. అందుకే దానికి 12 గుమ్మములు నియమింపబడినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 12 గుమ్మముల గురించి ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఈ 12 గుమ్మములు పట్టణం యొక్క నలుదిశలా 3 చొప్పున ఉన్నవి. ఈ గుమ్మముల మీద ఇశ్రాయేలీయుల 12 గోత్రముల పేర్లు లిఖింపబడి ఉన్నవి. దీనిని బట్టి ఇశ్రాయేలీయుల 12 గోత్రములకు ప్రవేశ మార్గములుగా ఇవి ఉన్నవి. అదే విధంగా
12 మంది శిష్యులు లోకమంతటికి చెదిరిపోయి ఆయా ప్రదేశంలో జరిగించిన పరిచర్యను బట్టి రక్షింపబడిన ప్రతి ఒక్కరూ భూమి నలుదిశల నుంచి ప్రవేశించినట్లు ఈ గుమ్మములు నియమింపబడి ఉన్నవి. ఈ గుమ్మములలో ప్రవేశించు పరిశుద్ధుల యొక్క యోగ్యతను, వారు అందులో ప్రవేశించుటకు కలిగిన అర్హతను పరీక్షించినట్లుగాని ఇక్కడ ఒక్కొక్క గుమ్మము దగ్గర ఒక్కొక్క దేవదూత నియమింపబడి ఉన్నది. ఈ దేవదూత వారు కలిగిన యోగ్యతను పరీక్షించి వారిని అనుమతించినట్లు ఇక్కడ నియమింపబడి ఉన్నారు. దీనిని బట్టి ఇశ్రాయేలు 12 గోత్రముల వారు వారి వారి నామము కలిగిన గుమ్మముల గుండా ప్రవేశించుచుండగా, అదే సమయంలో ఆయా శిష్యుడు జరిగించిన పరిచర్యను బట్టి భూమి నలుదిశల నుంచి రక్షింపబడిన సర్వజనులు వారి కొరకు నియమింపబడిన గుమ్మము ద్వారా పరలోకంలో ప్రవేశించుటకు వీలు కలుగునట్లు ఇక్కడ గుమ్మములు ఏర్పరచబడి ఉన్నవి. ఇప్పుడు ఇక్కడ ఈ దేవదూతలు పరీక్షించిన దానిని బట్టి ప్రవేశించుటకు యోగ్యత కలిగిన వారు మాత్రమే ఆ గుమ్మంలో ప్రవేశిస్తారు. దీనిలో నిశ్చితమైనది గాని అయోగ్యమైనది గాని ప్రవేశించుటకు వీలు లేదు. కారణం ఏంటంటే ఇది పరిశుద్ధుల కొరకు నియమింపబడిన రాజ్యము. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 27వ వచనంలో ఈ విషయం కనిపిస్తుంది. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లిఖింపబడిన వారు తప్ప నిశ్చితమైనది గాని అసహ్యమైనది గాని మరేది దానిలో ప్రవేశించదు అని ఇక్కడ రాయబడి ఉంది. దీనిని బట్టి నిశ్చితమైనది గాని అయోగ్యమైనది గాని ఆ పట్టణంలో ప్రవేశించుకున్నట్లు ఈ గుమ్మముల యొద్ద ఉన్న దేవదూతలు అయోగ్యమైన దానికి ప్రవేశం లేకుండానట్లు వీరు అడిగిస్తూ ఉంటారు. అయితే ఇటువంటి అయోగ్యమైనది ఏదైనాను వేరు మార్గం కూడా ప్రవేశించుటకు వీరు కలగకుండా ఉండాలని ఆ పట్టణం యొక్క గోడలు ఎత్తైనవిగా కట్టబడి ఉన్నవి. ఎందుకంటే నిశ్చితమైనది అసహ్యమైనది సాతాను యొక్క శక్తి. ఈ శక్తి ఎట్టి విధము చేతలను లోపల ప్రవేశించుటకు అవకాశం ఉన్నది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనంలో ఇదే విషయం రుజువు చేయుచున్నది. పెండ్లి కుమారుని యొక్క విందు కొరకు రాజు విందుని ఏర్పాటు చేసి దానికి నియమింపబడిన వారిని పిలువగా ఇట్టి విధమైన విషయం అంటూ రాస్తూ పెండ్లి విందుకు వచ్చిన వారిని పరీక్షించుటకు రాజు విందులో ప్రవేశించగా దానిలో పెండ్లి వస్త్రము లేని ఒక వ్యక్తి కనిపించినట్లు కనిపిస్తుంది. అదే విధంగా ఈ నూతన యెరూషలేము అనే పట్టణములో కూడా ఇటువంటి నిశ్చితమైనది ఏదైనా ప్రవేశించుటకు అవకాశం ఉండకుండాట్లే దాని చుట్టూ ఉన్న గోడలు ఎత్తైనవిగా కట్టబడినవి. ఈ విధంగా ఈ నూతన యెరూషలేము అనే పట్టణములో ఇశ్రాయేలు 12 గోత్రముల వారు అదే విధంగా ఏర్పరచబడిన సంఘము ఆ గుమ్మముల గుండా ప్రవేశించి ఆ రాజ్యమును స్వతంత్రించుకోబోతున్నారు. ఇదే విషయంను రోమా పత్రిక 11వ అధ్యాయం 17 నుంచి 25 వచనం వరకు అక్కడ శ్రేష్టమైన ఒలీవ చెట్టు, అరవి ఒలీవ చెట్టు అని చెప్తూ ఇశ్రాయేలు గోత్రమును గూర్చి అదే విధంగా అన్య జనాంగమును గూర్చి వీరందరూ ఏకీభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించినట్లు దేవుడు అనుగ్రహించినట్లు చెప్పబడి ఉన్నది. దీనిని బట్టి సంఘకాల పరిశుద్ధులు అదే విధంగా ఇశ్రాయేలు గోత్రంలో ఏర్పరచబడిన వారు ఈ నూతనమైన యెరూషలేము అనే పట్టణంలో ప్రవేశించబోతున్నారు. ఈ పట్టణంలో ప్రవేశించేవారు దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క సంరక్షణను అనుభవించబోతున్నారు. వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయబడుతుంది. మరణము ఉండదు, దుఃఖము ఉండదు, ఏడుపైనను మరి ఏదైనను ఉండదు. మొదటి సంగతులు గతించెను అని చెప్పబడి ఉంది. దీని అర్థం ఏమిటంటే ఆ రాజ్యంలో ప్రవేశించే వారికి మొదట అనుభవించిన దుఃఖము, యాతన, వేదన, ఏడుపు ఇటువంటివి ఏమీ ఉండవు. దేవుని యొక్క సన్నిధి ఉంటుంది, దేవుని యొక్క సహవాసం ఉంటుంది, దేవుని యొక్క కాపుదల ఉంటుంది, దేవుని యొక్క సంరక్షణలో వారు క్షేమం అనుభవిస్తారు. ఆ పట్టణములో సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. గొర్రె పిల్లయే వారికి కాంతినిస్తుంది, గొర్రె పిల్లయే వారికి దీపమై ఉంది, వారికి వెలుగునిస్తుంది. దీనిని బట్టి వారు లోకమందున్నంత కాలమును పడిన ప్రయాసలు, వేదనలు, దుఃఖము, ఆయాసము సమస్తమును విడిచిన వారే దేవుని సన్నిధిలో దేవుని యొక్క కాపుదలను, దేవుని యొక్క సంరక్షణను అనుభవిస్తారు. ఇది ఆ పట్టణంలో ప్రవేశించిన వారికి దేవుడు ఇచ్చే ధన్యత. భూరాజులు తమ ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు అని ఇక్కడ రాసి ఉన్నారు. ఇది 1000 ఏళ్ల పరిపాలన అనంతరము జరగబోయే ప్రక్రియ కాబట్టి దీనిలో భూరాజుల ఘనత అనున్నది 1000 ఏళ్ల కాలములో పరిశుద్ధులు జరిగించిన పరిపాలనను బట్టి వారు పరిపాలన కాలంలో అనుభవించిన ఘనతను ఆ పట్టణంలోనికి తీసుకుని వస్తురు అని చెప్పుట ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశమే ఉన్నది. దీనిని బట్టి 1000 ఏళ్ల పరిపాలనా కాలంలో పాలకులుగా ఉన్న పరిశుద్ధులందరూ తమకు కలిగిన ఘనతను అక్కడ దేవుని ముందు సమర్పిస్తారు. ఇట్టి విధమైన పట్టణం ఒకటి ఉన్నది, దానిలో మీరు ప్రవేశించబోతున్నారని యేసుక్రీస్తు ఆనాడే తన శిష్యులకు బయలుపరిచి ఉన్నాడు.
యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనంలో ఇది కనిపిస్తుంది. నేను వెళ్ళటం మంచిది, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు. నేను వెళ్లి మీ కొరకు స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి నాతో కూడా మీరు ఉండునట్లు మిమ్మును తీసుకుని పోవదును అని ఇక్కడ చెప్పి ఉన్నారు. దీనిని బట్టి ఆ పట్టణంలో మన కొరకు స్థలము సిద్ధపరచుటకే యేసుక్రీస్తు వెళ్ళి ఉన్నాడు. అక్కడ ఆ పట్టణంలో స్థలములు సిద్ధపరిచి ఒకానొక దినమున రాబోతున్నాడు. ఇదే విధమైన విషయము మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి చివరి వరకు చూస్తే అక్కడ దేవుని యొక్క మహాపట్టణం గురించి రాస్తూ 34వ వచనం నుంచి 40వ వచనం వరకు ఇక్కడ దానిలో ప్రవేశించుటకు అర్హులైన వారిని గురించి వివరిస్తున్నాడు. ఎవరైతే దేవునికి ప్రేమ కలిగిన వారే, ఎవరైతే దేవుని యొక్క జాలిని, దేవుని యొక్క గుణమును కలిగి తమను వలె తమ సహోదరులను ప్రేమిస్తారో వారందరూ ఆ పట్టణంలో ప్రవేశించినట్లు అక్కడ కనిపిస్తుంది. దీనిని బట్టి ఇటువంటి పట్టణం అనేది జగదుత్పత్తి కాలం ముందే కట్టబడి ఉండగా దానిలో జనులు ప్రవేశించుండగా ఈ విధంగా ప్రవేశించి వారిని గూర్చి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7-8 వచనంలో ఈ విధంగా రాస్తున్నాడు. గొర్రెపిల్ల వివాహ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది, ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశమానములను నిర్మలములు అయిన వస్త్రములు ఆమెకి ఇయ్యబడి ఉన్నవి, అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని చెప్పి ఉన్నాడు. దీనిని బట్టి ఇశ్రాయేలు 12 గోత్రముల వారు సంఘకాల పరిశుద్ధులు ఆ పట్టణంలో ప్రవేశించబోతున్నారు. ఆ పట్టణంలో ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకుని పోతున్నారు. ఈ విధముగా జనులు ఆ పట్టణంలో ప్రవేశించగా అప్పుడు గొర్రెపిల్ల యొక్క వధువు సంఘము తన కొరకు సిద్ధపరచబడిన రాజ్యంలో ప్రవేశించున్నదై సంపూర్ణత సంతరించుకోబోతున్నది. అప్పుడు ఆ రాజ్యమును క్రీస్తు పరిణయమాడి తన తండ్రి వద్దకు తీసుకుని పోబోతున్నాడు. అదే పరలోక అనుభవము. ఏ అనుభవం అయితే ఆదిలో ఆదాము పోగొట్టుకుని ఉన్నాడో అదే అనుభవము ఆ దినమున ఆ నూతన యెరూషలేములో ప్రవేశించిన సంఘము, పరిశుద్ధుల సమూహము అనుభవించబోతుంది. ఏదెను తోటలో ఆదాము దేవుని యొక్క మహిమను అనుభవించుచు, దేవుని యొక్క మహిమలో జీవించుచు, తోటను ఏలుచు, తోటలో సమస్తమును తన స్వాధీనం ఉంచుకొని భూ జంతువులను, ఆకాశ పక్షులను, జలచరములను సమస్తమును పాలించుచున్న వారై ఆధిపత్యము కలిగి ఉండి తన యొక్క అతిక్రమం బట్టి ఆ మహిమను కోల్పోయి ఉన్నాడు, ఆ ఆధిపత్యమును కోల్పోయి ఉన్నాడు, ఆ స్వతంత్రమును కోల్పోయి ఉన్నాడు. ఇప్పుడు ఈ నూతన యెరూషలేములో ప్రవేశించిన సంఘము లేక పరిశుద్ధుల సమూహం అన్నది అటువంటి అనుభవమును దేవుని సన్నిధిలో అనుభవించబోతున్నది. దాని కొరకే యేసుక్రీస్తు లోకములకు వచ్చి తన కొరకు సంఘమును ఏర్పాటు చేసుకొని దాని కొరకు తన ప్రాణమును అర్పించి ఆ ప్రాణ రక్తం ద్వారా విమోచనను అనుగ్రహించి ఉన్నాడు. ఈ విధంగా విమోచన పొందిన వారందరూ ఆ దినమున ఆదాము పోగొట్టుకున్న ఆ మహిమను అనుభవించబోతున్నారు. ఆదాము పోగొట్టుకున్న ఆ స్వతంత్రమును మరలా తిరిగి పొందబోతున్నారు. ఆదాము కలిగి ఉన్న ఆ ఆధిపత్యము తిరిగి సంపాదించుకోబోతున్నారు. దీనిని బట్టి అప్పుడు ఈ సంఘము దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క సంపూర్ణ సహవాసమును అనుభవించబోతుంది. ఇదే పరలోక అనుభవము. అయితే ఒకరు పరలోకంలో ప్రవేశించాలంటే వారు మొట్టమొదటిగా ఈ నూతన యెరూషలేము అనే పట్టణంలో ప్రవేశించగలగాలి. ఈ నూతనమైన యెరూషలేము పట్టణంలో ప్రవేశించాలంటే వారి పేర్లు జీవ గ్రంథంలో లిఖింపబడి ఉండాలి. ఎందుకంటే ఈ జీవ గ్రంథంలో లిఖింపబడిన వారు మాత్రమే ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించగలరు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో ఇది కనబడుతుంది. దీనిని బట్టి ఈ నూతన యెరూషలేములో ప్రవేశించాలంటే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో తమ పేర్లు లిఖింపబడి ఉండాలి. ఈ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లు లిఖింపబడి ఉండాలి అంటే వారు జయ జీవితం కలిగిన వారై ఉండాలి. 3వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, జయించు వాని పేరు జీవ గ్రంథంలో రాస్తాడట. దీనిని బట్టి జయ జీవితం కలిగిన వాడు పేరు జీవ గ్రంథంలో లిఖింపబడుతుంది. దేని మీద జయ జీవితం కావాలంటే లోక సంబంధమైన సమస్త కార్యముల మీదను జయ జీవితం కలగాలి. ఇది కలగాలంటే నీవు దేవునిపై ఆనుకోవాలి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనంలో ఇది మనకి కనిపిస్తుంది. కాబట్టి లోకము మీద జయ జీవితం కలిగి ఉండాలంటే వారు దేవునితో సహవాసం కలిగి దేవుని అంటు పెట్టుకుని వారై ఉండాలి. ఆ విధంగా లోకము జయించినప్పుడే వారి పేర్లు జీవ గ్రంథంలో లిఖింపబడినవై వారు నూతన యెరూషలేము పట్టణంలో ప్రవేశించి అనంతరము దేవుని యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించబోతున్నారు. దాని కొరకే క్రైస్తవ సమాజము ఎదురు చూచుచున్నది. అయితే కడవరి దినములలో జీవిస్తున్న ప్రియ క్రైస్తవ సమాజమా, ఈ విషయం గుర్తెరిగి ఉన్నావా? నీ జీవితము దేవునితో అంటుకట్టబడి ఉన్నదా? లోకము మీద జీవితం కలిగి ఉన్నదా? అట్టి విధమైన స్థితి కలిగిన వాడవైతేనే నీ పేరు జీవ గ్రంథంలో లిఖింపబడుతుంది. అప్పుడే
దేవుని యొద్ద నుంచి రాబోతున్న ఆ నూతన యెరూషలేములో నీకు ప్రవేశం ఉంటుంది. ఆ నూతన యెరూషలేములో ప్రవేశించిన వారే పరలోకంలో ప్రవేశించబోతున్నారు. దీని కొరకే క్రైస్తవుడు నిరీక్షించుచున్నారు. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని నిరీక్షిస్తున్న క్రైస్తవ సమాజమా, నీ జీవితం ఏ విధంగా ఉన్నది? ఒకసారి నిన్ను పరీక్షించుకొని లోకము మీదను శరీరం మీదను జయ జీవితం సంపాదించుకున్న వాడవైతే ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించబోతున్నావు. అట్టి విధమైన ధన్యత కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వందనములు. నూతన యెరూషలేము అనే పట్టణమును గురించి, దాని యొక్క కట్టడమును గురించి, దానిలో ప్రవేశించు వారికి కలిగే ధన్యతను గురించి వివరించావు. నీవు బయలుపరిచిన దానిని బట్టి గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మా పేరు లిఖింపబడినవై ఉండినట్లు మా జీవితములను సరి చేసుకొని పరిశుద్ధపరచుకొని ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించు పర్యంతరము మా స్థితిని కాపాడుకున్నట్టు మాకు సహాయం చేసి కృప చూపించండి, కనికరించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.